హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? క్యారమెల్ పుడ్డింగ్. అంటే కొత్తగా ఉంది కదా, కొత్తదేం కాదు, పాతదే. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో కేక్ చేయమని అడిగితే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లో చేసే విధంగా ఉంటుంది, కేక్ టైప్ లో. సో మరి ఇంకేం ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 బ్రెడ్స్ని తీసుకొని వాటి సైడ్స్ అన్ని కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేయండి. అలాగే 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేయండి. అలాగే ఒక గ్లాస్ చిక్కటి మరగబెట్టి చల్లార్చిన పాలు పోసి మంచిగా ఒక స్పూన్తో అంతా కలిసే విధంగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 చెంచాల చక్కెర వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగే వరకు కలుపుతూ చక్కెర మొత్తం కరిగి కొద్దిగా పాకంలా వచ్చింది అనిపించినప్పుడు పక్కకి దింపేసి చల్లారనివ్వండి. చల్లారాక ఒక టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా గిన్నెని కానీ తీసుకొని చక్కెర పాకాన్ని అందులో పోసేసి ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్రెడ్ మిశ్రమాన్ని తీసుకొని స్టెయినర్ తో వడగట్టి మొత్తం వడగట్టిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెని తీసుకొని వాటర్ పోసి అందులో స్టాండ్ పెట్టి మనం ఫిల్ చేసిన బాక్స్ ని పెట్టుకొని క్యాప్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. కంప్లీట్ గా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. అంతే ఈజీగా చాలా టేస్టీగా ఉండే క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీతో మేము ముందుంటున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.